నమస్తే. డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి సీఎం పదవి ఇవ్వబోతున్నట్టు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో జోరుగా అయితే చక్కర్లు కొడుతున్నాయి. దీని గురించి క్లుప్తంగా వివరణ తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే. సో దీని మీద వార్తలు గత కొన్ని రోజులు ఎప్పటి నుంచో వస్తూనే ఉన్నాయి, కానీ ఇప్పుడు మాత్రం కొంచెం జోరు అందుకున్నాయనే చెప్పాలి. ఏం చెప్తారు సీఎం పవన్ కళ్యాణ్ గారు? సో ఎవరు పుట్టించారే కానీ సోషల్ మీడియాలో అద్భుతమైనటువంటి ప్రచారం జరుగుతుంది. ఇది అబద్ధం అని తెలిసి కూడా దాన్ని నిజం చేయడానికి కొంతమంది చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారం. ఓకే, అంటే దీన్ని ఎలా చూడొచ్చు సార్? అంటే వైసీపీ వాళ్ళు కావాలని ఏమన్నా పుట్టించి కూటమిని విడగొట్టడానికి ఏమన్నా ట్రై చేస్తున్నారన్న దిశలో ఏమన్నా మనం ఆలోచించవచ్చు. ఈ ప్రచారంలో కట్టప్ప ఎవరైనా ఉండొచ్చు. ఓకే, ఏ పార్టీలోనైనా కట్టప్ప ఉండొచ్చు. జనసేనలో ఉండొచ్చు కట్టప్ప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు, తెలుగుదేశం పార్టీలో కూడా ఉండొచ్చు, చెప్పలేం. కాకపోతే పుట్టించింది ఎవరనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఎందుకనంటే గత 4 రోజుల నుంచి ఇన్ఛార్జి సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ నెలాఖరికి 26వ తారీఖున 4 రోజుల పర్యటన నిమిత్తం సింగపూర్ వెళ్తున్నారు. ఆయనతో పాటు లోకేష్ గారు, ఇంకొక 2-3 మినిస్టర్లు, అధికారులు అందరు కలిసి సింగపూర్ వెళ్తున్నారు. ఆ సమయంలో ఇన్ఛార్జి సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు అనేది స్ప్రెడ్ అవుతున్నటువంటి న్యూస్. ఇంకొక అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ని దేవుడిగా భావించేటువంటి వాళ్ళు, లేదంటే పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకునేటువంటి వాళ్ళు, జనం ఆమోదయోగ్యం ఉన్నా లేకపోయినా, ఓట్లు వేసినా వేయకపోయినా మా దేవుడి సీఎం కావాలని కోరుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, ఆయనకి వీరాభిమానులు. అలాంటి వాళ్ళు ఎవరో మొత్తం మీద సీఎం పవన్ కళ్యాణ్ కాబోతున్నారు. ఆ 4 రోజులు ఆయన సీఎం కుర్చీలో కూర్చుంటారు. సెక్రటరీకి వెళ్ళి ఫైల్స్ క్లియర్ చేస్తారు. సీఎంకు ఉండే ప్రోటోకాల్స్ అన్నీ పవన్ కళ్యాణ్కి రాబోతున్నాయి. ఇలాంటి ప్రచారానికి బాగా లేపారు, వ్యూహాన్ని రచించారు. అది గత 48 గంటల నుంచి బాగా వైరల్ అవుతుంది. అందుకే దానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి మనం ఈ వీడియో చేయాల్సి వస్తుంది. అసలు రాజ్యాంగబద్ధంగా డిప్యూటీ సీఎం పదవే లేదు. ఓకే, తర్వాత ఇన్ఛార్జ్ సీఎం అనేదే లేదు. గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తేనే ముఖ్యమంత్రి ప్రోటోకాల్ వస్తుంది ఎవరికైనా. జనరల్గా ఎలక్షన్లు అయిపోగానే ఆ పర్టికులర్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కలిసి నాయకుడిని ఎంచుకుంటాడు. ఎంచుకున్న తర్వాత ఆ రెజల్యూషన్ని గవర్నర్కి పంపిస్తే గవర్నరు ముఖ్యమంత్రిగా ఆయన్ని ప్రమాణ స్వీకారం చేపిస్తారు రాజ్యాంగబద్ధంగా. అప్పుడు మాత్రమే ప్రోటోకాల్, సీఎం ప్రోటోకాల్ వస్తుంది. సీఎం హోదాలో సంతకాలు పెట్టేసిన అధికారం వస్తుంది. అంతే తప్ప సీఎం ఊరెళ్తే, లేదంటే ఇతర దేశాలకు వెళ్తే సీఎం కుర్చీలో కూర్చొని అన్ని సంతకాలు పెట్టేటువంటి హోదా కానీ, ఆ అధికారం కానీ రాజ్యాంగం కల్పించాల. సినిమాలు లాంటివి జరుగుతుంటాయి. అంతే, సినిమాలు లాంటివి జరుగుతుంది తప్పితే మామూలుగా అయితే రాజ్యాంగ పరంగా అది సాధ్యం కాదు, సాధ్యమయ్యే పరిస్థితి కూడా కాదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే సీఎం ఎవరున్నా సరే ఒకవేళ విదేశాలకు వెళుతుంటే ఒకరిని ఒక ఇన్ఛార్జిగా పెట్టి వెళ్తారు మౌఖికంగా. ఆ క్యాబినెట్లో ఉండేటువంటి వాళ్ళని ఎవరినైనా పెట్టచ్చు. డిప్యూటీ సీఎంనే పెట్టాలని లేదు. అసలు డిప్యూటీ సీఎం పదవే రాజ్యాంగబద్ధం కాదు, ఎక్కడా లేదు. ఊరికే సాంప్రదాయంగా ఈ సామాజిక ఈక్వేషన్లని, లేదంటే కూటమిలో ఈక్వేషన్లని, రకరకాల ఈక్వేషన్లను బేస్ చేసుకొని డిప్యూటీ సీఎంలని క్రియేట్ చేస్తున్నారు తప్పితే రాజ్యాంగబద్ధంగా డిప్యూటీ సీఎం అనేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 5 డిప్యూటీ సీఎంలను ఇచ్చారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు, 2019 నుంచి 2024 మంది. వాళ్ళెవ్వరికి కూడా ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఏమి లేవు. రాజ్యాంగం కల్పించలా. రాజ్యాంగం కల్పించినప్పుడు ప్రత్యేకంగా ఎవరు ఇవ్వలేరు కదా. సో కాబట్టి క్యాబినెట్లో ఉండేటువంటి వాళ్ళని ఎవరినైనా సరే ఒక ఇన్ఛార్జిగా మౌఖికంగా విచక్షణ అధికారాలతో, ముఖ్యమంత్రికి ఉండేటువంటి విచక్షణ అధికారాలతోటి ఇన్ఛార్జిగా ఉన్నామని చెప్పి వెళ్ళొచ్చు తప్పితే, రాజ్యాంగబద్ధంగా ఆయనకి ఇన్ఛార్జిగా ఉండమని చెప్పారు కాబట్టి ఎలాంటి ప్రోటోకాల్ కానీ ఎలాంటి అధికారాలు కానీ రావు, వచ్చే అవకాశం లేదు. ఒకటి. 2,
చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు దావోస్ వెళ్ళారు. ఆ దావోస్కి వెళ్ళేటప్పుడు లోకేష్ గారు కూడా వెళ్ళారు, మినిస్టర్లు కూడా వెళ్ళారు. అక్కడ కూడా 4 రోజులు ఉన్నారు. మరి అప్పుడు ఇవ్వనటువంటి ఇన్ఛార్జి సీఎం ఇప్పుడు ఎందుకు ఇస్తారు అసలు? సింగపూర్ వెళ్ళేటప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. అసలు ఏ సందర్భంలో ముఖ్యమంత్రి విచక్షణాధికారాలు ఉపయోగించి ఇవ్వచ్చు, లేదంటే ముఖ్యమంత్రి తప్పుకొని ఇవ్వాలి, ఇస్తే అసలు ఎలాంటి టైంలో అలాంటి పరిస్థితి ఉందా? ఉందంట, లేదు కదా. సో వాస్తవంగా ఏంటి ఆర్టికల్ ఏం చెప్తుందనంటే, రాజ్యాంగంలో ఆర్టికల్ 164(1) ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, దీని ప్రకారం ఏంటంటే ముఖ్యమంత్రిగా నియమించాలంటే సర్వ హోదాలు, ప్రోటోకాలు లేక అధికారిక సంతకాలు ఇవన్నీ జరగాలంటే గవర్నర్ ద్వారా ప్రమాణ స్వీకారం చేయాలి ముఖ్యమంత్రి, ఏ వ్యక్తి అయినా ముఖ్యమంత్రిగా అయితే. అప్పుడే అధికారికంగా ముఖ్యమంత్రి హోదా లభిస్తుంది. అది ఒక రోజైనా ఒక నిమిషమైనా గవర్నర్ ద్వారా అపాయింట్ అయితేనే ముఖ్యమంత్రి హోదా వస్తుంది. 4 రోజుల పాటు నేను దేశానికి వెళ్తున్నాను, నీకు ఇచ్చేస్తున్నానంటే ఇది కుదరదు. అదే వ్యక్తిగతమైనటువంటి షేరింగ్ కాదు అది. అదేదో చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారి ఇష్టం కాదు. దాని రాజ్యాంగం ఉంది, ఆ రాజ్యాంగాన్ని అనుసరించాలి చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా ఇంకొకరైనా. ఇక ఒకవేళ డిప్యూటీ సీఎంకి 4 ఇవ్వాలని అంటే, ఒకవేళ ఇవ్వాలంటే సీఎం ఎలాంటి పరిస్థితుల్లో ఇస్తారంటే, సీఎం అనుకోకుండా ఏదన్నా ప్రమాదానికి గురైనా లేదా అనారోగ్యానికి గురై ఎక్కువ రోజులు కోమా, వెంటిలేటర్లోకి వెళ్ళిపోవటం ఇలాంటప్పుడు, తర్వాత ముఖ్యమంత్రి రాజీనామా చేసినప్పుడు, అధికార పార్టీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని మార్పు చేసేటట్టు పార్టీ అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నప్పుడు, పార్టీ అధ్యక్షుడు నిర్ణయం తీసుకోవాలి. ఇక రాజకీయపరమైన అస్థిరత ఏర్పడినప్పుడు పార్టీలో ఎమ్మెల్యేలంతా ఒక జట్టుగా ఏర్పడి సీఎం మీద అసంతృప్తి ఉందని కనుక అప్పుడు తెలిస్తే కొత్త నాయకుడిని ఎన్నుకుంటారు. అది ఇంటరామర్ వెబ్సైట్లో మనం చూసాం, ఎన్టీఆర్ వెబ్సైట్లో. ఎమ్మెల్యేలంతా సంతకాలు చేసి అదంతా గవర్నర్కి మెజారిటీ ఎమ్మెల్యేలు మా నాయకుడు ఈయన అని చెప్పి ఇస్తే అప్పుడు సాధ్యమవుతుంది. అంతే తప్ప అప్పుడు ముఖ్యమంత్రి చేత ప్రమాణ స్వీకారం గవర్నర్ చేయించాలి, అప్పుడు కూడా అప్పుడే వస్తుంది. సో కాబట్టి ఇది ప్రోటోకాల్ ప్రకారం. అయితే 4 రోజుల పాలన అధికారుల చేతుల మీదుగా ఎప్పటిలాగానే పాలన మాత్రం అధికారుల చేతుల మీదుగా జరుగుతుంది. ఇది ఒకవేళ చంద్రబాబు నాయుడు కనుక 4 రోజుల పాటు సీఎం హోదాలను అధికార పట్టిన లేదా ఎత్తికరణ పట్టిన చేసి వస్తారు కాబట్టి ఈ 4 రోజులు అధికారులు పరిపాలన చేస్తారు, చీఫ్ సెక్రటరీ లేదంటే కాకపోతే ఏంటంటే అత్యవసరమైన కొన్ని ఉంటాయి, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సందర్భంలో ముఖ్యమంత్రికి ఎవరు అంటారో వాళ్ళ ఆదేశాల ప్రకారం ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు, ఆయన ఎవరైతే అనుకుంటారో పవన్ కళ్యాణ్ లేకపోతే ఇంకొకళ్ళు మినిస్టర్లు, ఆ సమస్య మీద స్పందించి దాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేయొచ్చు. అది కూడా ముఖ్యమంత్రి హోదాలో ఇది కాదు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన చెప్పారు కాబట్టి ఒక సమస్యని డీల్ చేసి మాట్లాడుకోవడం అంటే, అంతే తప్ప అధికారికంగా ఎక్కడ డిప్యూటీ సీఎం ఊరు వెళ్ళినప్పుడు లేదంటే సీఎం విదేశాలకు వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి హోదా రాదు. సో కాబట్టి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్ 100% ఫేక్, తప్పుడు న్యూస్. అది సాధ్యం కాదు. ఒకటి. 2, ఇప్పుడు దీనికి ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు రామారావు గారు ఆపరేషన్ చేయించుకోవడానికి అమెరికా వెళ్ళారు. అప్పట్లో వెళ్ళినప్పుడు నాదెండ్ల భాస్కర్రావు గారు ఆయన వచ్చేటప్పటికి మెజారిటీ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకొని గవర్నర్ దగ్గరికి సంతకాలు తీసుకుని వెళ్ళి ఆయన ప్రమాణ స్వీకారం చేశారు ఆయన వచ్చేటప్పటికి. సరే ఆ తర్వాత ఆయన ప్రజల్లోకి వెళ్ళటం, మళ్ళీ తిరిగి ఎన్నికలు రావటం, మళ్ళీ రామారావు గారు గెలవటం ఇవన్నీ జరిగాయి. ఆ తర్వాత ఒకసారి నాకు వేరే వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఇదే రామారావు గారు మళ్ళీ విదేశాలకు వెళ్తూ హరిరామ జోగి గారికి ఇన్ఛార్జ్ సీఎం బాధ్యతలు అప్పచెప్పారు అని చెప్పి అంటున్నారు. అంటే జస్ట్ ఊరికే ఒక పెద్దగా సమాచారాన్ని షేర్ చేసుకోవడానికి తప్పితే ప్రోటోకాల్ ప్రకారం ఏది రాదు. ముఖ్యమంత్రి హోదాలో ఇన్ఛార్జ్ సీఎంగా మీరు ఉండండి అని, మీరు ఉండండి. ఇన్ఛార్జ్ సీఎం కూడా కాదు, ఇన్ఛార్జ్ సీఎం, ఆపద్ధర సీఎం అనేది ఉండవండి రాజ్యాంగంలో. జస్ట్ ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి
ఇక్కడ ఆయన ఏదన్నా సమస్య వచ్చినప్పుడు కోఆర్డినేట్ చేసుకోవడానికి పనికొస్తారు తప్పితే అధికారికంగా ఎలాంటి గుర్తింపు సీఎంగా ఉండదు. ఓకే కాబట్టి ఇది ఫేక్ న్యూస్ అని చెప్పి అనుకోవాలి మనం. ఓకే సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారంలో ఇంకొక ఎడిషనల్గా కూడా వీళ్ళు యాడ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ 4 రోజులు వెళ్ళిపోతున్నారు, ఈ 4 రోజుల పాటు ఇన్ఛార్జ్ సీఎం బాధ్యతలను పవన్ కళ్యాణ్ గారికి అప్పచెప్తారు. ఓకే సో ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపిస్తాడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి వాళ్ళ అభిమానులు ఇదొక ట్విస్ట్ కూడా ఇస్తున్నారు. ఓకే ఇది చంద్రబాబు నాయుడు గారిని సింగపూర్ పంపించేసి పవన్ కళ్యాణ్ గారు ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకొని సీఎం బాధ్యతలు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టేస్తాడు అనేటువంటిది కూడా యాడ్ చేసి ప్రచారం చేస్తున్నారు. ఇది కూడా ఫేకే. ఓకే ఇది కూడా ఫేక్ అంటారు. సో అంతే కదా, కూటమి ఉన్నప్పుడు ఢిల్లీ పెద్దల సహకారం, ఢిల్లీ పెద్దల ఆదేశం లేకుండా అసలు మాజీ సీఎంని అరెస్ట్ చేయటువంటి, అందులో పార్టీ అధ్యక్షుని అరెస్ట్ చేయటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అంత ఈజీ కాదు కదా. లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇవన్నీ చూసుకోవాలి కదా. కాకపోతే సినిమాటిక్గా వీళ్ళు ఆలోచిస్తూ ఆ ట్రోల్స్ చేస్తున్నారు, దాంట్లో వాస్తవం లేదనుకోవాలి. నమస్తే.